అన్నా క్యాంటీన్ కు ₹1,00,00,000 విరాళం, చంద్రబాబుకు చెక్కు అందజేత. ఈ ఒక్కసారి మాత్రమే కాక రాబోయే 5 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్ కోసం ₹1,00,00,000 విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు. శ్రీనివాసరాజును సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ నెల 15 నుండి ఏపీలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్ల కోసం భారీ విరాళం అందింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ ₹1,00,00,000 విరాళం అందించింది. విజయవాడకు చెందిన ఎస్ఎల్వి డెవలపర్స్ అధినేత పెనుమత్స్య శ్రీనివాసరాజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ₹1,00,00,000 చెక్కును అందించారు. రాబోయే 5 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్ కు ₹1,00,00,000 చొప్పున విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజును సీఎం చంద్రబాబు అభినందించారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. మంత్రి నారాయణ ఈ విషయాన్ని మరోసారి తెలిపారు. అయితే అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా టెండర్లను హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఇప్పటికే అక్షయ పాత్ర పేరుతో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తుంది. మొదటిసారి అన్నా క్యాంటీన్లు సప్లై చేసినప్పుడు కూడా ఇదే సంస్థ సప్లై చేసింది. ఈ సంస్థకు చెందిన భారీ కిచెన్ ను మంత్రి నారాయణ మంగళగిరిలోని తెనాలి రోడ్డులో సందర్శించారు. హరేకృష్ణ మూవ్మెంట్ కి చెందిన భారీ కిచెన్ లో ఒకేసారి వేలాది మందికి అతి తక్కువ సమయంలో ఆహారం వండి సరఫరా చేసేలా కిచెన్ ఉంది. ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం వండే విధానాన్ని, కూరగాయలు కట్ చేసే తీరు, కూరలు వండే విధానం, ప్యాకింగ్ ఎలా చేస్తారనే అంశాలను నిర్వాహకులను మంత్రికి వివరించారు.